హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కామారెడ్డి దామరంజ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ప్రభంజన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభంజన్ రెడ్డి గారిని అడిగి అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం కదా, ఇంత ఫ్యాషనేటిక్గా ఈ కౌస్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కృషి ఉంది. సార్ అంటే చదువుకున్నా కూడా ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు, సార్ని అడిగి ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. థ్యాంక్స్ సార్. అంటే మీరు థ్యాంక్ యూ సార్. మీరు చూస్తే యంగ్స్టర్గా ఉన్నారు. అవును. మామూలుగా మీరు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే సాఫ్ట్వేర్లో అలా ఉంటారు మామూలుగా. అయితే మీరు చాలా ఫ్యాషనేటిక్గా ఈ కౌ ఫామ్లు కూడా మీలో భాగంగా మీ వృత్తిలో భాగంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎలా థాట్ సార్, అంటే ఎలా ఆలోచన వచ్చింది మీకు, దీనిపై ఇంట్రెస్ట్ ఉందా? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. నా పేరు ప్రభంజన్ రెడ్డి, అది దామరంచ మండల్ వచ్చేసి బీర్కూర్ అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కామారెడ్డి. ఓకే. సో ఇనీషియల్గా నాకు అంటే నేను ఐటీఏ బేసిక్గా, బట్ నేను ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఒక 4 years బ్యాక్ నుంచి ప్యాషన్ ఉండే అనమాట, ఆవుల పైన పెంపకము ప్లస్ నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అని, అండ్ మంచి ప్యూర్ గీ సప్లై చేయాలని కస్టమర్స్కి, అండ్ మిల్క్ సప్లై చేయాలనేది నా ఒక ఇంటెన్షన్ ఉండే. యాక్చువల్గా నేను బయట వేరే కంట్రీస్లో తిరిగినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా చూసేవాను అనమాట. మిల్క్ A1 మిల్క్ దొరకడము, సో అది ప్యాకెట్ పౌడర్ మిల్క్ ఉండడము. సో వీటిని అవాయిడ్ చేసి, అంటే మన ఇండియాలో కూడా ఇలానే ఉంది, ఇలానే జరుగుతుంది. సో ఐ వాంటెడ్ టు నేనేదో కొంచెం చేంజ్ చేద్దామని అనుకున్నాను. సో దాని కొరకు మెల్లిగా దేశీ ఆవులోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 cows ఇచ్చింది అనమాట. మనం 2 cows ఇచ్చాను. 2 గిరావులు తీసుకున్నాను నేను గుజరాత్ వెళ్ళి. సో మెల్లిగా ఏం చేశానంటే దగ్గర 20 హర్ట్ చేశాను అప్పుడు గిరో. ఓకే సార్. సో ఇప్పుడు ఒక 10 ఏమో హైదరాబాద్లో పెట్టాను. ఇప్పుడు రిమైనింగ్ గిర్రు ఇక్కడ ఉన్నాయి. అండ్ మనం సెకండ్ వచ్చేసి రాటి అండ్ సాయివాల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మన ఫామ్ అనేది ఏంటంటే బేసిక్గా ఓన్లీ మిల్క్ ప్రొడక్షనే కాదు, అండ్ మనం బ్రీడింగ్లో కూడా ఉన్నాం అనమాట. సో మనం బ్రీడింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు సీమన్ మనం ఎప్పుడైతే క్రాసింగ్ వస్తుందో, సో నా దగ్గర గిరికైతే నా దగ్గర గోరక్ సన్ ఉంది. సో అదే క్రాసింగ్ చేసుకుంటుంది. ఈ సాయివాల్ రాటికి ఏం చేస్తానంటే యానిమల్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి, సో వీటికి నేను ఏఏ చేపించేస్తాను అనమాట. ఆ సీమన్ కూడా నేను డైరెక్ట్గా రాజస్థాన్ నుంచే ప్రొక్యూర్ చేశాను నేను. సో అది ఇక్కడ మన నైట్రోజన్ కంటైనర్లో పెట్టుకొని ఎప్పుడైతే హీట్ వస్తుందో నేను గోపాలం ఇతరకి ఇచ్చేసి నేనే సీమన్ సెలెక్టివ్గా తీసుకొని బ్రీడింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ అంటే డౌన్ ద లైన్ ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ నుంచి ఉంది కాబట్టి మెల్లిగా ఎంటర్ అయ్యి, అండ్ ఇప్పుడైతే దేవుడి దయ వల్ల ఇప్పుడైతే మెల్లిగా కొద్దిగా ఒక 20-25 హర్ట్ని మెయింటైన్ చేస్తున్నాను. 2తో స్టార్ట్ అయ్యారు. 2తో స్టార్ట్ చేశాను. అంటే ఈ నాలెడ్జ్, అంటే ఈ బ్రీడ్ పైన ఈ అవగాహన ఎలా పెంచుకున్నారు సార్? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎవరేం పర్సనల్గా వచ్చి ఆవు ఇలా ఉంటుందని చెప్పలేరు. నేను యూట్యూబ్లో చాలా చూసాను, ఒక 2 years రీసెర్చ్ చేశాను. అండ్ టాప్ బ్రీడర్స్ మన తెలంగాణలో ఒక 2-3 members ఉన్నారనమాట. వాళ్ళందరికీ పర్సనల్గా కాంటాక్ట్ అయ్యాను, పర్సనల్గా రీచ్ అవుట్ కూడా అయ్యాను. రీచ్ అయిన తర్వాత కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మెల్లిగా 2021-22 స్టార్టింగ్లో మెల్లిగా 2 cows స్టార్ట్ చేశాను సార్ అప్పుడు. సో నాకు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి, అంటే మరీ అంత నాలెడ్జ్ లేకుండే, బట్ ఇప్పుడు స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ ఫార్మింగ్. ఇంకా నేర్చుకుంటున్నాను నేను. అందుకని ఇప్పుడు మీ ఈ కౌస్ చూసింటే మీరు, నేను సపరేట్గా రాజస్థాన్ వెళ్ళి నేను ఒక 1 week అక్కడే ఉండి సెలెక్టివ్ చేసుకొని, అంటే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి చూసుకొని సెలెక్టివ్ చేసుకొని మళ్ళీ వాటిని ఒక ప్లేస్కి పెట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి, ఆ వెహికల్లో కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు దాని వెనుకనే వచ్చాను అనమాట. అంటే నేను కార్లో వెళ్ళాను, వచ్చేటప్పుడు కూడా కార్లోనే వాటితోనే వచ్చాను అనమాట. మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను. మధ్యలో మీడియేటర్ ఉంటాడు, బట్ ఆయన చూపిస్తాడు మనకు అంతే. నేను పర్సనల్ అటెన్షన్ అండ్ ముందే చెప్పాను అనమాట, నీకు ఎంత కావాలో చెప్పు, ఇంకో అడిషనల్గా 10,000 20,000 ఇస్తా అని చెప్పేసి నేను ముందే మాట్లాడుకున్నాను. అడిగి ఎక్స్ట్రా అడిషనల్ ఇచ్చేసి కూడా నాకు సెలెక్టివ్ యానిమల్ నాకు ఇలా కావాలి, నాకు ఈ ప్యాటర్న్ కావాలి అనేది ఆయనకి ముందే ఏం చెప్పాను అనమాట. నాకు ఇది కావాలి అని అంటే ఆయన కూడా అదే ప్యాటర్న్ మనకి మాక్సిమం దగ్గర 100 animals చూశాను నేను. ఒక విలేజ్లో అయితే 5,000 animals చూశాను నేను. అంటే దీన్ని బట్టి మీకు ఎంత ఫ్యాషనేటింగ్. దేవుడు హరికృష్ణ భగవాన్ ఏదో మనకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ జాబ్ ఉంది. జాబ్ ద్వారా మెల్లిగా కొద్దిగా స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు చాలా కాంటాక్ట్స్, అంటే కాల్స్ వస్తున్నాయి, నాకు యానిమల్స్ కావాలి అది ఇది అని చెప్పేసి బ్రీడింగ్ కొరకి. సో నేనేమన్నానంటే, అంటే మనీ ఇంట్రెస్టెడ్ కస్టమర్ ఉంటే వాళ్ళకి నేను కాంటాక్ట్ చేపిస్తున్నాను మన రాజస్థాన్ నుంచి. సో మనమే మీడియేటర్ ఏముండము, సెలెక్టివ్ టైంలో మనం సెలెక్ట్ చేస్తాం అంతే, రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అట్లా. అంటే సార్ ఇప్పుడు మీరు అంటే మార్కెటింగ్ ఏ పద్ధతిలో సార్, మిల్కా గీ తీస్తున్నారా ఎలా? అదే సార్, ఫస్ట్ నేను మిల్క్ సప్లై చేశాను బాన్సాన్లో. నాకు కొద్దిగా ప్రాబ్లమ్ ఒక 1 year తర్వాత నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అక్కడ. ఏంటంటే అమౌంట్ యువర్ కస్టమర్స్ మనకి 1 year డిలే చేసేవాళ్ళు. 1 year డిలే చేయండి, నాకు దగ్గర 1-2 lakhs రావాలి నాకు ఇంకా స్టిల్ పేమెంట్స్ అని మార్కెట్. సో నాకు ఇదంతా కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుందని చెప్పేసి
నేను ఏం చేశానంటే మొత్తం గీగా మిల్క్ మొత్తం గీ కన్వర్ట్ చేసి ఆ గీని డైరెక్ట్గా నా నెట్వర్క్లో సేల్ చేస్తున్నాను. అంటే మనకి ఐటీ నెట్వర్క్ ఉంది, కొద్దిగా వేరే బయట బిజినెస్ నెట్వర్క్ కూడా ఉంది. ఓకే. సో వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి పంపించడము. ఇప్పటివరకు అయితే దేవుడి దయ వల్ల అయితే వెళ్ళిపోతుంది. మనకి లెడ్జర్ మనకి జీరో అయ్యి కొంచెం ప్రాఫిట్లో ఉన్నాం, మరీ ఎక్కువ లేదు. బ్రీడింగ్ చేస్తున్నాను అంటే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది 100% అయితే దేవుడి దయ వల్ల. గ్రేట్ సార్. అంటే మీరు ఏటీనైగా కన్వర్ట్ చేసి అయితే మీ దగ్గర కొనుక్కుంటున్న కస్టమర్లు కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే ఈరోజు మనం బయట ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసు మనకు. ఇంత ఫ్యాషనేటిక్గా మీరు చదువుకొని సాఫ్ట్వేర్ చేస్తారు. ఈ బిజినెస్ అంటే ఒక హిందూ ధర్మం, ఈ గోవుల పైన ఒక అవగాహన పెంచుకొని అది చేయడం అంటే యూత్ చాలా మంది వస్తున్నారు కానీ అవగాహన లేకుండా వచ్చి నష్టపోతున్నారు సార్. అవును సార్, కరెక్ట్. దీని గురించి ఇంత డీప్గా మీరు 4 years అయిందా సార్? 4 years అయింది సార్. 4 years. అయితే ఎలా అంటే ఎన్నితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? మామూలుగా చాలా మంది 10 తెచ్చుకుంటారు, 12 తెచ్చుకుంటారు, తెలియక మళ్ళీ అమ్మేసుకొని నష్టపోతున్నారు. అవును సార్. సరే, అది మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అది అంటే నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నా అంటే నాకు నాలెడ్జ్ 20% చెప్తాను నేను, ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100. బట్ స్టిల్ నాకు 20% ఉన్నా కానీ నేను మొన్న రాజస్థాన్ వెళ్ళినప్పుడు నాకు లోడ్ తీసుకునే కెపాసిటీ ఉండే నాకు. కానీ నేనేం చేశానంటే 5 యానిమల్సే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్. అంటే మీరు స్టేజ్ వైజ్గా తీసుకున్నాను. ఒక స్టేజ్ 1లో మనకు ఒక 5 యానిమల్స్ తీసుకొని దాని బ్లడ్ లైన్ ఎలా ఉంది, దాని మిల్క్ లైన్ ఎలా ఉంది, అది ఎన్ని డేస్కి మనకి మిల్క్ రెడ్యూస్ అవుతుంది, సో ఎన్ని డేస్ వరకు పీక్ మిల్క్ ఎన్ని డేస్ వెళ్తుంది మనకి, ఇవన్నీ మనం స్టడీ చేసిన తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ ఇంకొక 5 తెచ్చుకోవడం అనేది బెస్ట్ అప్రోచ్ అనమాట. అంటే నా పరంగా, అంటే ఎవరి పరంగా వేరేవారి పరంగా వేరేగా ఉండొచ్చు. ఈ స్టడీ చేసుకున్న దాంట్లో మనకి ఏమవుతుందంటే ఎట్ ఏ టైం 10 యానిమల్స్ ఇచ్చామనుకోండి, దేనికన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 9 యానిమల్స్ మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం మనం. ఎందుకంటే మనం 1 lakh పెట్టాం దీని మీదే ఉండాలని అంటాం, కానీ ఆ రిమైనింగ్ 9 యానిమల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. అదొకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎట్ ఏ టైం 10 తెచ్చామనుకోండి, మనము మన ట్రాన్స్పోర్ట్లో కూడా మనకి ఎట్లా చేస్తారంటే వాళ్ళు అక్కడ రాజస్థాన్ అయినా సరే, ఇక్కడ గుజరాత్ అయినా సరే, ఒక 8 యానిమల్స్ మంచిగా చేస్తాడు, 2 యానిమల్స్ కొంచెం డిఫరెంట్ చేసేస్తాడు అనమాట. సో మనం ఈజీగా లాస్ అవ్వచ్చు అనమాట అక్కడ. అందుకని ఒక 3 యానిమల్స్ లేదంటే 4 యానిమల్స్ తీసుకోండి, దాన్ని స్టడీ చేయండి, దానికి ఒకసారి సీమని వేయండి, ఒక సైకిల్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాట్లో ఒక 6 తెచ్చుకోండి. 3 తెచ్చారనుకోండి 6 తెచ్చుకోండి, ఒక 10 దాకా అట్లా కంప్లీట్ చేసుకోండి. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు కూడా స్టడీ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈరోజు ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం డాక్టర్కి పిలిచామంటే డాక్టర్ మనకి ఇమీడియట్గా రావాలా దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే. సో నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎంత ఇంజెక్షన్ ఇచ్చినా కానీ అన్లెస్ అని అంటే సమ్మన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. సో అట్లాంటి టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, టిట్టు బ్లాకేజ్ వచ్చింది, లేదంటే టిట్టుకి ఫ్యాబ్రేసెస్ వచ్చింది, ఇలాంటివన్నీ నీకు సర్జన్ కావాలి. మళ్ళీ మామూలు డాక్టర్ సర్జన్ ఉండాలి. ఆ సర్జన్ మీకు దొరకాలంటే 3 days 4 days టైం పట్టింది. ఆ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నీకు ఎంత లాస్ అయింది? మళ్ళీ 3 hits అయింది అనుకోండి, టూ మచ్, నో వన్ విల్ లాస్. అసలు యానిమల్ మనం సేల్ చేస్తానా కానీ ఎవరు తీసుకోరాదు. సో ఒక 3 యానిమల్స్ 4 యానిమల్స్ తీసుకొని ఫస్ట్ స్టడీ చేసి ఒక 5 months తర్వాత నెక్స్ట్ ఇంకొక 6 యానిమల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. మీకు కూడా సైకిల్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. మీకు అన్ని దాంట్లో స్టడీ చేసేస్తూ ఉంటారు. మీకు ఏ ఇంజెక్షన్ వేయాలా, ఏ సీమన్ వేసుకోవాలి, ఇవన్నీ తెలిసిపోతుంది. మీరు స్టడీ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ వర్కర్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ మీకు ముందులోనే తెలిసిపోతుంది. మీరు పెట్టిన తర్వాత వర్కర్ ప్రాబ్లమ్స్ వచ్చి పంపడము, మళ్ళీ అమ్మేయడము, సేల్ చేయడము, గోమాతను మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికో సేల్ చేస్తే అది మంచి దగ్గరికి వెళ్తే మంచిది, చెడు దగ్గరికి వెళ్తే మళ్ళీ పరేషానే, ఇవన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది మనం. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ వరకు కూడా ఈ A2 నెయ్యి అంటే ఇక్కడ తీసింది హైదరాబాద్ కూడా పంపిస్తున్నారు. హైదరాబాద్ మనకి లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళే తీసుకుంటారు. అండ్ నా నెయ్యి మళ్ళీ బెంగళూరు కూడా వెళ్తుంది. బెంగళూరు మా నెట్వర్క్ ఉంది మనకి, సో ఐటీ నెట్వర్క్, సో దానికి వెళ్తుంది. అండ్ ఇప్పుడు కడప వెళ్తుంది. ఈరోజు డెలివరీ ఉన్నాయి కడపకి, 2 liters డెలివరీ ఉంది. సో ఆల్ ఓవర్ మా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మనం మన నెట్వర్క్లో అయితే పంపిస్తున్నాము. ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఏమైందంటే మా బాన్స్వాడ, మా రూరల్లో కూడా నాకు దగ్గర మంత్లీ 10 liters నాకు ఇక్కడే సేల్ అయిపోతుంది. బాన్స్వాడ సర్కిల్లో అంటే ప్యూర్ ఆవులు ఉన్నాయి కాబట్టి. సో కొంతమంది ఉన్నారనమాట తీసుకునే వాళ్ళు. సో వాళ్ళు హాఫ్ లీటర్ తీసుకుంటారు వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా. సో నో ప్రాబ్లం, అట్లీస్ట్ వాళ్ళు తింటున్నారు కాబట్టి హ్యాపీ. వీటికి ఎలాంటి దానా పెడుతున్నారు సార్? వీటికి అందరు ఏం చేస్తారంటే సూపర్ నేపియర్ అది ఇది చేస్తాను అనమాట. అంటే నేను కూడా సూపర్ నేపియర్ చేస్తాను. సూపర్ నేపియర్లో నేను ఏం చేస్తానంటే మిక్స్ హెడ్జ్ లూస్ అని చేస్తాను. అండ్ దానికి మల్బరీ కూడా మిక్స్ కొడతాను అనమాట. మల్బరీలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, అంటే ఒక 2 kgs మల్బరీ కంపల్సరీ మిక్స్ చేస్తాను అనమాట యానిమల్కి. సో దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు దానా అనేది కొద్దిగా తక్కువలో ఇవ్వచ్చు అనమాట. నేను ఒక 1.5 kg పర్ టైం ఇస్తాను దానా, అంటే డ్రైగా.
అండ్ రిమైనింగ్ మొత్తము హెడ్జ్ లూసాను మా మల్బరీ సూపర్ నేపియర్. అండ్ అట్ ద సేమ్ టైం నైట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే నా దగ్గర గ్రాస్ ఉంటుంది, డ్రై గ్రాస్, మన ప్యాడీస్ గ్రాస్. సో ఇది కంటిన్యూస్ పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ యానిమల్స్ అన్ని బయట ఉంటాయి ఇప్పుడు నైట్. ఇప్పుడు మీరు వస్తున్నారు యూట్యూబ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే లైటింగ్ కొరకు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు బయట ఆ స్టాండ్ లో మొత్తం గ్రాస్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం పోగానే మళ్ళీ వదిలేస్తాం, అందుకని ఇక్కడ వేయాలి. ఈ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఈ యానిమల్స్ మార్నింగ్ బయట వదులుతాను అనమాట, సూర్యకేతు నాడి వస్తుంది కాబట్టి. వీటికి సాయంత్రం 4 o'clock బయట వదిలేస్తాను. సూర్యకేతు నాడి 4 o'clock ఈవినింగ్ వస్తుంది. 1 week ఇవి ఆఫ్టర్ మార్నింగ్ వెళ్తాయి, నెక్స్ట్ 1 week ఇవి బయటకు వెళ్తాయి అన్నమాట, ఇవి నైట్ వెళ్తాయి. ఎందుకంటే 2 డిఫరెంట్ బ్రీడ్ కాబట్టి. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా గుద్దుకున్నా మనకి పరిశాన్ కదా, అందుకని తప్పకుండా సార్ మరొక వీడియో. ఇప్పుడు మనకు లేట్ నైట్ అయింది కాబట్టి అవును సార్, రాబోయే రోజుల్లో మంచి వీడియోలు అందిద్దాం, మీ నాలెడ్జ్ని షేర్ చేద్దాం. రైట్ సార్. ప్లస్ అంటే మామూలుగా దీని ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇంకా ఏంటి అడుగుతాను నేను నెక్స్ట్ దాంట్లో. అయితే మీరు చూస్తున్న ప్రేక్షకులు, మనకు తెలుసు కదా A2 నెయ్యి దొరకడమే హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల చాలా కష్టం. అలాంటిది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సార్ ఒక ఫ్యాషనేటిక్గా యంగ్స్టర్గా ఉండి ఈ రంగంలో ఒక దీని గురించి తెలుసుకొని ఈ బిజినెస్ చేయాలా అని ఇలాంటి వాళ్ళు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. చాలామంది ఎన్నో మన ఈ డైరీ ఫార్మ్స్ చూస్తుంటాము. సార్ లాంటి వాళ్ళని మనం పర్టికులర్గా ఇంటర్వ్యూ చేయడానికి ఏంటంటే ఇంత ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గోశాల ఇంత నీట్గా ఇంత క్రమశిక్షణగా ఈ గోశాలను చేస్తున్నారు. మరొక వీడియోలో అది కూడా మీకు ఇచ్చేస్తాను. A2 నెయ్యి అంటే ఇంత హెల్తీగా మీ పిల్లలు హెల్తీగా ఉండాలి, మీకు ఫ్యామిలీకి హెల్తీ నెయ్యి కావాలనుకుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ చేయండి, మీకు రిప్లై వస్తుంది ఎలా దొరుకుతుందని కూడా. తప్పకుండా సార్ని కాంటాక్ట్ కండి, మీకు కావాల్సిన ఈ ఆవుకు సంబంధించిన A2 నెయ్యి, స్వచ్ఛమైన A2 నెయ్యి తీసుకోండి. మరిన్ని విశేషాలు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.